చూస్తున్నామన్నా గత 6 నెలల పాటు ఏదైతే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక బహుత్తరమైన బాధ్యత నెత్తికెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది ఎంత లోతుకెళ్తుంది, దాని పరిస్థితి ఏంది, ఏం కథ అనే దాని మీద అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే జూన్ 2 తెలంగాణ 10 సంవత్సరాల ఉత్సవాలకు సంబంధించి వాళ్ళు వ్యవహరిస్తున్న శైలిని ఒకసారి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక పాతాళం నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చింది. అవును, ఈ స్థాయికి రావడం వెనుక జరిగిన సుదీర్ఘమైన ప్రక్రియను, సుదీర్ఘమైన చరిత్రను మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. 100% తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఎంత తన్లాడితే, ఎంత పోరాటం చేస్తే, ఎంత నెత్తురు చెమట దారపోస్తే, ఎన్ని త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని అడ్డంకులు దాటుకొని, ఎన్ని సమస్యలను దాటుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు సహకరించని కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న అడుగడుగును అడ్డుపడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా న్యాయపరమైన వివాదాలు ఒకటా రెండా జోన్ల సమస్య చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలని వన్ బై వన్ పరిష్కరించి అనేక సంఘర్షణలు ఉన్నాయి. కేసీఆర్ గారు అనేక రంగాల్లో తెలంగాణ వాళ్ళ దేశానికి ఒక మోడల్ గా నిలబెట్టాడు. 10 సంవత్సరాలు భవిష్యత్తే లేదనుకున్న తెలంగాణ, బతికే లేదనుకున్న తెలంగాణ, ఆగమైపోయింది, ఇక మళ్ళీ నిలబడదు తన కాళ్ళ మీద తను అని చెప్పి అనుకున్న తెలంగాణ తన కాళ్ళ మీద తను నిలబడి చరిత్ర సృష్టించింది కదా. దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది కదా తెలంగాణ. అనేక రంగాల్లో జిఎస్డిపిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధిలో కానీ, ఐటీలో కానీ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా, దేశానికి తలమానికంగా తెలంగాణ నిలిచింది కదా. ఇది ఎంత గొప్ప మార్పు! ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించని అద్భుత విజయాల్ని, ఏ రాష్ట్రం నమోదు చేయని అద్భుత చారిత్రక విజయాల్ని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది కదా. అద్భుత విజయాలు సాధించింది కదా. అది పోరాటంలో అయినా కానీ, ప్రభుత్వ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అయినా కానీ అనేక రకాల విజయాల్ని తెలంగాణ నమోదు చేసింది. ఈ విజయాలు ఈ కాంటెంపరీ పాలిటిక్స్ లో, ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ఇది, పెద్ద అధ్యయనాంశం ఇది. కానీ ఈ దశాబ్ది ఉత్సవాల్ని ఎంత వైభవంగా చేయాలి, ఎంత గొప్పగా చేయాలి. కానీ ఎంత వైభవంగా చేసినామా, ఎంత అరిది కాకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నేను అదే చెప్పబోతున్నా పాండ్రి గారు. వైభవం అంటే ఆర్భాటం కాదు, వైభవం అంటే ఆర్భాటం కాదు, వైభవం అంటే షోకేస్ లో ఊరేగించడం కాదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ చరిత్ర ఇది ప్రపంచానికి చెప్పే విధంగా, మళ్ళొక్కసారి ఈ దేశానికి అర్థం చేయించే విధంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి. ఇందులో తెలంగాణ ఆత్మ కనబడాలి, తెలంగాణ అంతరాత్మ కనబడాలి, అమరవీరుల త్యాగం కనపడాలి. ఇవన్నీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మనకు కనిపించాలి. ఆ దిశగా అడుగులు పడాలి ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దీనికి అసలు ఆ వ్యక్తికి ఉద్యమానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏం చేయాలి, దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఈరోజు వచ్చిన తెలంగాణకు సంబంధించి రాష్ట్రం గొప్పగా వెళ్ళిపోతుందని చెప్పే మాటలు చెప్పగలుగుతారా వీళ్ళు? ఎందుకంటే మొన్నటిదాకా శ్వేతపత్రాలు రాష్ట్రం మొత్తం అప్రపాలైంది, రాష్ట్రం మొత్తం దీన్ని ఇది కుక్కలు చింపిన విస్తరణ చేసేసిపోయినరు అని చెప్పేసి ఇంత రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసిన ఈ ప్రభుత్వం రేపు దశాబ్ది ఉత్సవాలలో రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మనము ఒకసారి పండరి గారు ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలంటే తెలంగాణ పోరాటంలో ఉండాలి. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ సామాజిక వర్గాల సమకూర్పు, తెలంగాణ త్యాగాలు, బలిదానాలు, వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. తెలంగాణ భవిష్యత్తు మీద ఒక అంచనా ఉండాలి. ఇవన్నీ ఉన్న నాయకుడు మాత్రమే దశాబ్ది ఉత్సవాలకు ఒక అర్థాన్ని సమకూర్చగలుగుతాడు, దశాబ్ది ఉత్సవాలకు ఒక సంపూర్ణత్వాన్ని తీసుకొస్తాడు. కానీ ఆ చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు కదా. లేకపోయినా కనీసం ఉన్న వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ ఆలోచనలు పంచుకొని, వాళ్ళతోని కార్యాచరణ గీసుకోవాలి. నీకు ఒక అవకాశం వచ్చింది. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో అనేక రకాల కారణాల వల్ల ఇది ఒక బ్రహ్మాన్విత ప్రపంచం ఇవ్వాలి. అనేక అంశాలు ఎన్నికల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. చేసిన మంచి పనుల కంటే రకరకాల అంశాలు, కులము, వర్గము, డబ్బులు, మీడియా, సోషల్ మీడియా, అనేక అంశాలు ఇవాళ ఎన్నికల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఈ ప్రభావిత అంశాల ప్రోత్సాహంతో బయటపడి నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అవకాశం వచ్చింది, కానీ వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి. నీకు చరిత్ర లేదు, తెలంగాణ అనిశ్చిత్వంతో, తెలంగాణ అనుబంధాలతో, తెలంగాణ ఆత్మగౌరవంతో నీకు అనుబంధం లేదు. అయినా సరే నీకు అవకాశం వచ్చింది. కానీ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని దశాబ్ది ఉత్సవాలకైనా ఒక అర్థాన్ని తీసుకురావాలి కదా. దానికోసం నువ్వేం చేయాలి? చరిత్ర తెలిసిన వాళ్ళతో, తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద అవగాహన ఉన్న వాళ్ళతో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ గీసుకోవాలి. కానీ అట్లా ఉందా? అట్లా జరగడం లేదు కదా. ఇవాళ తెలంగాణ
దశాబ్ది ఉత్సవాన్ని ఎటువైపు నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే దిశగా, తెలంగాణ చరిత్రను చంపే దిశగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణను ఇవాళ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అది ఎట్లా, అది ఏం జరుగుతుంది ఇంకా కుట్రేది? ఇప్పుడు మీకు అర్థం కాలేదా పండరి గారు? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తా అంటున్నాడు. దానికోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఎవరి దగ్గరికి పోయాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి కీరవాణి స్టూడియోకి పోవచ్చా అండి? రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పోలేదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం నుంచి వచ్చిన రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్న నాయకుడు కీరవాణి స్టూడియోకి పోయి తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేపిస్తామని, తెలంగాణ మా పాట అవమానించబడ్డది, మా స్వరాలు అవమానించబడ్డాయి, మా అస్తిత్వం అవమానించబడ్డది, మా సాహిత్యం అవమానించబడ్డది అని చెప్పి తెలంగాణ కవులు, కళాకారులు వీరోచితమైన పోరాటం నడిపారు కదా. దాన్ని అవమానించేలా ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి చేత స్వరబాణీలు కొట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పోయి కూర్చోవచ్చా? ఇది ఎంత 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 అస్తిత్వాన్ని చంపే చర్య, ఎంత ఆత్మగౌరవాన్ని చంపే చర్య. తెలంగాణలో లేరా అండి? తెలంగాణలో లేరా పండుగ లేరా? ఎవరైతే సాక్షాత్తు తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి అందశ్రీ గారు ఈ రోజు ఒక ఫోన్ కాల్ మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అది కూడా మనం తర్వాత కావాలంటే మనం ప్లే చేసుకోవచ్చు. కానీ ఏమంటారు తెలుసా ఆయన? అసలు తెలంగాణలో కీరవాణి అంత మొగ మ్యూజిక్ డైరెక్టర్ ఉండా, అంత దమ్మున్నోడు ఉంటే నాకు చూపించని చెప్పి ఎదురు ప్రశ్న ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లా మాట్లాడితే మనం ఏం చేయలేం పండుగ గారు. అందశ్రీ గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందశ్రీ గారు మీకు చరిత్ర ఉంది, మీకంటూ తెలంగాణ ప్రాంతంలో ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో మీ ప్రతిష్టలు మీరు చంపుకోవద్దండి, మీ గౌరవాన్ని మీరు చంపుకోవద్దండి చేతులారా. రేవంత్ రెడ్డి గారి వ్యూహానికి మీరు చిక్కొద్దండి. మీ పాట గొప్పదే, తెలంగాణ సమాజం ఓన్ చేసుకున్న పాట, మీకు గొప్ప పాట మీ పాట. అది రాష్ట్ర గీతంగా దాన్ని ప్రకటిస్తే అభ్యంతరం ఎవరికి లేదు. కానీ వాళ్ళ అభ్యంతరం వల్ల ఆ రాష్ట్ర గీతానికి ఎవరితోని స్వరకల్పన చేయిస్తా ఉన్నాడు, ఎవరి రాగానే ఆ రాష్ట్ర గీతానికి అద్దుతా ఉన్నాడు. ఏ పరాయి ప్రాంతం చేత అయితే, ఏ ఆంధ్ర ప్రాంతం చేత అయితే ఆత్మగౌరవము, అస్తిత్వము, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ సంస్కృతి అంచివేయబడ్డది, అవమానించబడ్డది అని చెప్పి పోరాటం నడిచిందో, సాంస్కృతిక ఉద్యమం నడిచిందో వాళ్ళ చేతుల్లో ఇవాళ పెట్టి రాష్ట్ర గీతానికి, ఉద్యమ గీతానికి రాగం అద్దుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కదా. ఇది అవమానించడం, ఇది తప్పు అని చెప్తా ఉన్నాం. ఇది అందశ్రీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందశ్రీ గారికి మేము గౌరవంతో చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు వాళ్ళ ట్రాప్ లో పడకండి దయచేసి. అద్భుతమైన రాగాల్ని సురకల్పన చేసే శక్తి ఉన్న వాళ్ళు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సాంప్రదాయ సంగీత వాయిద్యాల మీద అద్భుత రాగాలు సృష్టించిన చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉంది. ఒగ్గు మనం చూసినాం కదా, అద్భుతమైన ఒగ్గు కళాకారులు, డప్పు మీద అద్భుతమైన సంగీతాన్ని పుట్టించిన చరిత్ర తెలంగాణ నేలకుంది. వెతికితే అద్భుతమైన స్వరకల్పన చేసే శక్తి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళతో చేయించండి మీరు. నేను అదే చెప్తున్నా, అంటే అస్తిత్వానికి సంబంధించి కళాకారులకు వీళ్ళు ఇచ్చే గౌరవం ఏర్పడదంటే ఈ సందర్భంగా లేదు. సినిమా సంగీతం అర్థమైన వాళ్ళకు పద్మశ్రీ దేశం అత్యంత 4వ పురస్కారము 3వ పురస్కారం పద్మశ్రీ వచ్చినటువంటి కిన్నెరమెట్ల మొగులే అనే కళాకారుడు ఈరోజు అమలు పని చేస్తున్నాడు. 10,000 రూపాయలు వేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎందుకు? అట్లాంటి ప్రభుత్వం ఈరోజు కళాకారులకు కానీ లేకపోతే ఇట్లాంటి అందశ్రీలకు కానీ అందశ్రీ ప్రభను తగ్గియడం కోసమే ఆయన రేవంత్ రెడ్డి కీరవాణిని తీసుకొచ్చడానికి అంటున్నారు. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ గీత ప్రభను, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రాగాన్ని, తెలంగాణ పాటను, తెలంగాణ మాటను అవమానించే పనిది. తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ. ఇది దశాబ్ది ఉత్సవాలు కాదు, ఇవి దారుణ ఉత్సవాలు. దారుణ ఉత్సవాలు కదా. మీరు లేరా తెలంగాణలో అద్భుతమైన స్వరకల్పన చేసే మ్యూజిక్ డైరెక్టర్లు లేరా? లేకపోతే అద్భుతమైన సంగీతాన్ని అందించే వాళ్ళు లేరా? తెలంగాణ అస్తిత్వం తెలవాలి కదా, అది న్యాచురల్ గా ఉండాలి, ప్రాణం లాగా ఉండాలి తెలంగాణకు. ఆ గీతానికి తెలంగాణ ప్రాణం అద్దాలి. తెలంగాణ రాగం అంటే గొంతుతో పలికేది కాదు, గుండె లోతుల్లోంచి వచ్చే రాగం అద్దాలి ఆ రాష్ట్ర గీతానికి. ఆ రాష్ట్ర గీతం వెనుక, రాష్ట్ర గీతం అంటే అదొక సంగీతం, సినిమా సంగీతం కాదు, సినిమా పాట కాదు. తరతరాల త్యాగాలు, తరతరాల చరిత్ర, తరతరాల అస్తిత్వం, తరతరాల ఆత్మగౌరవం ఆ రాష్ట్ర గీతంలో ఉంటది, చరిత్రలో నిలిచిపోతుంది. రేపు రాబోయే 10 తరాలు ఆ రాష్ట్ర గీతాన్ని పాడుకుంటాయి. దానికి స్వరకల్పన చేసింది ఎవరు, సంగీతం అందించింది ఎవరంటే అని చెప్పి వెతికితే సంగీతం అందించింది ఆంధ్ర ప్రాంతం చెందిన కీరవాణి అని తెలంగాణ ప్రజలు చదువుకోవాలన్నా రేపు భవిష్యత్తులో? రేపు తెలంగాణ ప్రజల చూడాలన్నా దాన్ని? పద్ధతి ఇది. కీరవాణి గారు గొప్పోడు కాదని అనడం లేదు, కీరవాణి గారికి మ్యూజిక్ రాదని మేము మనం. కానీ ఏ ప్రాంతం చేత అయితే అవమానించబడ్డమో, ఏ ప్రాంతం చేత అయితే అంచివేతకు గురి కాబడ్డమో ఆ నేపథ్యం ఉన్న వ్యక్తితో స్వరకల్పన చేయించడమే తప్పు. తెలంగాణ అవమానించ